అయిపోయింది అన్నట్టు ఎవరిని అడగాలి. నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ గుడిసేటి. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రజలను హింసించడానికి, కించపరచడానికి, సదుపాయాలు కల్పించలేక ఇక్కట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మేడారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర. అలాంటి జాతరలో తెలంగాణ కుంభమేళగా చెప్పుకునేటువంటి మేడారంలో ప్రజలంతా ఇక్కట్ల పాలు, ఇబ్బందుల పాలు అవుతా ఉన్నారు. దాదాపు హైదరాబాద్ నుండి పోవాలన్నా 300 కిలోమీటర్లు, సరౌండింగ్స్ నుంచి పోవాలన్నా కానీ చాలా దగ్గరి సమయం ఉన్నా కూడా అక్కడ సదుపాయాలు కరెక్టుగా లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది వీడియో రూపకంగా బయటికి వస్తూ ఉన్నాయి. అయితే మేడారం ఒక చరిత్ర కలిగినటువంటి జాతర, వనదేవతలకు పూజించేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసించేటువంటి దేవతలు. ఛత్తీస్గఢ్ నుంచి గోండు, కోయ, ఆదివాసి, గిరిజన జాతరలందరూ కూడా పోయేటువంటి జాతర. ఇంతకుముందు అభివృద్ధి పేరుతోటి ఏమీ చేయకున్నా అక్కడ ఉన్నటువంటి వనదేవతలను ఎలాగుంచారో అలాగే ఉంచి గద్దెల మీదికి సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను తీసుకొచ్చేటువంటి ఒక వైవిధ్యకరమైనటువంటి ఒక సందర్భం ఉంటుంది. దీన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసినామని చెప్పేసి అక్కడ కొన్ని నామరూపాలు లేకుండా చేసి అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులకు, అక్కడ ఉన్నటువంటి పూజారులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలగనీయకుండా కొంతమంది అత్యుత్సాహంతో 40 కిలోమీటర్ల దూరంలో బస్సులను ఆపేసుడు, కార్లు ఆపేసుడు, బండ్లు ఆపేసుడు, మీదికెళ్ళి వివిఐపి పాసులతోటి పెద్ద పెద్ద కాన్వాయిలు వేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ నుండి పెద్ద పెద్ద నాయకులు పోయారు. మేడారం జాతరలో ఏం జరిగిందో ఒకసారి వీడియో చూసే ముందు అందరూ కూడా సిటిజన్స్ పల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోలోకి పోదాం. వీడియోలోకి పోతే ఒకసారి పోలీసులు మా తెలియదమ్మా, మేము డ్యూటీ దిగినాం అయిపోయింది అన్నట్టు ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి. పిల్లలు అయితే నిన్న నిష్కారంగా పాడైపోతాండ్రి. మనం పండుగలైతే బస్సు రావాలి. వరంగల్లో కూడా 1000 మంది ఉన్నాం. ఎట్లా పోవాలి, ఎట్లుండాలి, ఏంది నిద్రలు లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు చల్లని అయితే వణికినాం. గడ్డగట్టేటువంటి చలిలో ఈ యొక్క సామాన్య ప్రజలు బస్సుల కోసం రాత్రి 7 గంటలకు పోతే ఇప్పటి వరకు కూడా ఒక బస్సు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సామాన్య ప్రజలు. ఇదే ఒక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కనుక పోతే ఇలాంటి బస్సుల కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంటుందా? అదే రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోతే అదే 40 కిలోమీటర్ల దూరంలో బస్సులు ఆపుతారా, వాళ్ళ బండ్లు ఆపుతారా? వాళ్ళు కూడా కాలినడకన పోతారా? ఎక్కడ పోతా ఉంది సమాజం? దేవాదాయ ధర్మాదాయ శాఖ అని పేర్లు పెట్టుకొని వన దేవతలకు సంబంధించినటువంటి డబ్బును గుంజుకోవడమే కదా ఈ యొక్క ప్రక్రియ. ఎవరు అడిగిరండి దేవాదాయ ధర్మాదాయ శాఖల కల్పమని? ఎవరు అడిగిరు మిమ్మల్ని? మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అడిగిర్రా? దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ గారు ఎప్పుడు వచ్చిరండి? రాక 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 నిన్ననో ఈరోజు పొద్దుగల పోయింది. అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులకే ఆహ్వానం లేదా? ఆడికి ముఖ్యమంత్రి గారు 28 తారీఖు కంటే ముందు పోయిండు, ఇప్పుడు జాడా పత్తా లేడు.
ఇంకా గవర్నర్ గారు ఒకరు విజిట్ చేశారు, సీతక్క గారు తమ భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నట్టుగా చూపిస్తా ఉన్నారు అన్ని మీడియా ఛానల్. ఏది సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ? అట్లు మీకు ఓటేసినందుకు ఆ పథకాలు లేవు, అటు మీకు మా దేవతల పూజలు చేసుకోవడానికి మా గుళ్ళకు మేము పోవాలంటే మీకు టికెట్లు కట్టాలా, మీకోసం వెయిట్ చేయాలా, మీరు చెప్పినటువంటి రూల్స్ పాటించాలా, కానీ సామాన్య ప్రజలకు ఎవ్వరు కూడా సహకరించినటువంటి పరిస్థితి. మరొక వీడియో చూపిస్తా, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. మనుషులు తాగులేదు మాకైతే ఏం చేయాలి చెప్పు. మేము పిల్లలను తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కటి ఇబ్బంది వచ్చిన మనుషులం మేము. బస్ స్టాండ్ లో ఉన్నాయా, బస్ స్టాండ్ కాడికి వచ్చిన చూస్తున్నాయా చూడు నల్లమల్ల కూడా ఏం చేయమని మాట్లాడేది గన్నం సీను పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. మీరు ఇలా చెప్పదు ఎందుకు చెప్తానంటారు? మన అక్కడ మెంటల్ చెప్తే అయిపోతుంది కదా. ఇక్కడ చెప్పగంటాడు ఆయన. మేము చావాలేంది పిల్లలు పట్టుకొని మైకులు ఇంతవరకు ఒక బస్సు ఉండదా? ఆడికి పోయి కౌంటర్ కార్ ఉంటాయి అంటారు. కౌంటర్ లేకపోతే మాకు తెలియదు అంటారు. పోలీసులు మా డ్యూటీ అయిపోయింది అంటారు. మీరు చూసుకుంటే రాత్రి 7 గంటలకు చిన్న చిన్న పిల్లలతో వచ్చినటువంటి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము, ఇంకా రాలేదు. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, ఆ సారు పరిపాలనే బాగుండే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాలలో ఏం వెలుగదీసిర్రు, మాలాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం తప్ప అని చెప్పేసి అక్కడ ఒక మహిళ మాట్లాడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గద్దెల దగ్గరికి దాదాపు దగ్గరికి బస్సులు వస్తుండే, అన్ని వస్తుండే. ఈరోజు ఎక్కడికి పోయినాయి ఆ బస్సులని తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది. రేవంత్ అన్న మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. అక్కడ సీతక్క మాత్రం అక్కడ కొంచెం పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది అనేది కొంత మా మేడారం పోయినటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి కొండా సురేఖ గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు ఇచ్చిర్రో మరి ఆమెకే తెలవాలా, ఆ అక్కనే దానికి సమాధానం చెప్పాలా. దగ్గరుండి చేయించాల్సినటువంటి జాతర ఆమె పోయినటువంటి సందర్భం ఏంది, ఎప్పుడు పోయింది? ప్రజలు ఇబ్బంది పాలు చేసుకుంటూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే మీకు ఏమొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి? మరొక విషయం ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు, కేసీఆర్ పరిపాలననే బాగున్నది, కేసీఆర్ లాంటి వ్యక్తే కావాలా. మా వన జాతరకు మా అమ్మవార్ల మొక్కులకు మేము తీర్చుకోవడానికి వస్తే ఈరోజు మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఒక ఘట్టం. అయితే ఇంకొక ఘట్టం వచ్చేసి పోలీసుల అత్యుత్సాహం. అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద లాఠీ చార్జ్ చేసుడు, సమ్మక్క గద్దె నుండి దిగొస్తుంటే పోలీసుల అత్యుత్సాహం చూపించి అక్కడ ఆగ్రహానికి గురి చేసినారు. అంటే మీకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్? అధికారులను అడుగుతా ఉన్నా, మీ అత్యుత్సాహం దేనికి? మీ యొక్క అత్యుత్సాహం ఇక్కడే ఎందుకు చేయాలా? సామాన్య ప్రజల మీదనే ఎందుకు? రాజకీయ నాయకులు గుంపులుగా గొర్రెల మందలాగా వచ్చినప్పుడు వాళ్ళని ఆపే దిక్కు లేదా మీకు? దమ్ము లేదా? అధికారులకు అడుగుతా ఉన్నా. సామాన్య ప్రజల మీద లాఠీ చార్జీలు చేసేడు ఎందుకు? వాళ్ళు ఏమన్నా క్రిమినల్సా? మేడారం జాతరకు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతరలకు వచ్చినటువంటి భక్తుల మీద లాఠీ చార్జ్ చేయిస్తారా? అంటే సందర్భం ఏంది? దానికి ఎందుకు కొట్టిరు? రేకుల మీద పడ్డాయి, దెబ్బలు తాకినాయి. ఏ విధంగా చూడొచ్చు రేవంత్ అన్న నీ ప్రభుత్వాన్ని? నువ్వే కదా హోమ్ మినిస్టర్వి. హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఎవరు నడుపుతా ఉన్నారు తెలంగాణలో లా అండ్ ఆర్డర్? కనీసం భద్రత కల్పించలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదా? కనీసం మేడారానికి బస్సులు వేయడానికి కూడా మీ తన ఆర్థిక వనరులు లేవా? బస్సులు లేవా? గొప్పలు చెప్పుకుంటారు కదా. ఇక రేపు పొద్దుగాల అయితే ఇంకా రేపు ఎల్లుండి అయితే వార్తలలో వస్తూనే ఉంటుంది. ఓ చప్పట్లు కొట్టాలి పేపర్లు చదివినామంటే. ఎందుకు అంటే మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బస్సులకు
చోటు లేదు, సౌకర్యాలు నిండిపోయినాయి, అదైపోయినాయి, ఇదైపోయినాయి, అసలు ప్రజలు ఎవరు ఇక్కట్లు బల్లేదు అని చెప్పి రేపటి నుండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రికలు రాసుకొస్తాయి చూసి, అవ్వా అవునా మనం పోకపోతేమేమయ్యా, మనం పోకపోతేమేమి, చాలా మిస్ అయిపోయినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంత చేసిరని. ఇంకొక సంవత్సరం తర్వాత మరొక అవకాశం ఉంటుంది మేడారం జాతర చేయడానికి. అంతేగాని దీంట్లో కూడా 250 కోట్ల రూపాయలు ఎక్కడ వెచ్చించారో కనీసం స్పందన అయినటువంటి పరిస్థితి. రేవంత్ ప్రభుత్వంపై మీ యొక్క కామెంట్లు చేయండి. నిజానికి మేడారం మిరుడుగా వెళ్ళి ఉంటే అక్కడ సదుపాయాలు సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్.